అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది నీలా గారు. రామ్‌కి ఏం జరుగుతుందో అర్థం కాక బిక్కమొఖం వేసుకొని జరుగుతుంది చూస్తూ కూర్చుంటాడు. గీత ఒప్పుకోదురా, అనవసరంగా చెప్పడం ఎందుకు అంటాడు సంజయ్. అది నువ్వెలా చెబుతున్నావు అంటాడు సత్య. అది ఆల్రెడీ ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసిందిగా అంటాడు సంజయ్. వాడికి జాబ్ లేదు. వాడు గీతకి తెలిసినవాడు కాదు. అందుకని ఒప్పుకోలేదు. కార్తీక్‌కి జాబ్ ఉంది. మంచివాడు, తెలిసినవాడు, ఒప్పుకుంటుంది అంటాడు అజయ్. నేనేమన్నా జాబ్ లేకుండా ఉన్నానా అంటాడు సంజయ్. ఏంటి అంటారు అందరూ ఒక్కసారిగా. ఇంకా నా వల్ల కాదు. నేను ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు, గీతే అంటాడు సంజయ్. ఆ అమ్మాయి పేరు గీతే, ఎవరు కాదన్నారు అంటాడు కార్తిక్. పేరు గీతే కాదు, తను అజయ్ చెల్లెలు, మా ఫ్రెండ్, ఇప్పుడు బర్త్డే చేసుకున్న గీత అంటాడు. గీత అంటాడు రామ్ గట్టిగా. మిగిలిన వాళ్ళు నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారు? మీకు చెబితే తనని ఫోర్స్‌గా ఒప్పిస్తారని చెప్పలేదు. కానీ వీడు ప్రపోజ్ చేస్తాననేసరికి చెప్పాను అంటాడు సంజయ్. అది మాకెప్పుడో తెలుసు. నీ నోటి నుండి చెప్పిద్దామని ఇలా చేశాము అంటాడు అజయ్. అయినా నేను గీతను ప్రేమిస్తానని ఎలా అనుకున్నావురా? తను మా నలుగురికి ప్రతి ఇయర్ రాఖీ కడుతుందైతే అంటాడు కార్తీక్. ప్రేమలో ఉన్నవాడికి అవెందుకు గుర్తొస్తాయిరా? ఎంత ఇంటెలిజెంట్ అయినా ప్రేమిస్తే ఆ అమ్మాయి విషయంలో పిచ్చోడే అంటాడు రామ్. రేయ్ రామ్ నిద్రలో నుండి బయటికొచ్చాడు. అందరూ నవ్వుతారు. అజయ్ కార్ స్టార్ట్ చేస్తాడు. సంజయ్, గీత మంచమ్మాయి, నీకు మంచి పేరు. ఇందాక చెప్పిన మాటలన్నీ మీ గురించే. థ్యాంక్స్ రా, కానీ మీరెవ్వరూ గీతని ఫోర్స్ చేయొద్దు. ముఖ్యంగా మీకు ఈ విషయం తెలిసినా తెలియనట్టే ఉండండి. సంజయ్, గీత బర్త్డే అని నీకెలా తెలిసింది? ఉదయం నుండి అడుగుతున్నా, చెప్పలేదు. ఇప్పుడైనా చెప్పరా అని అడుగుతాడు రామ్. మధు చెప్పిందిరా. గీత విషయాలన్నీ మధునే చెబుతుంది అంటాడు. రాక్షసి ఇలాంటి పనులు కూడా చేస్తుందా? ఈ రాక్షసి మంచి రాక్షసి అంటాడు రామ్. ఈ మాటలకే కదరా నిన్ను మధు కొట్టడానికొచ్చేది అంటాడు అజయ్. మధు నాతో అలా గొడవ పడటం ఎంజాయ్మెంట్ రా, నీకేం తెలుస్తుంది అంటాడు రామ్. సంజయ్, అజయ్ వర్క్ మీద పోలీస్ జీప్లో వెళ్తుంటారు. సంజయ్, గీతకి నువ్వంటే ఇష్టం లేనట్టుంది. నిన్ను చూస్తేనే ముఖం తిప్పుకుంటుంది. నిన్నెలా ప్రేమిస్తుందిరా? ప్రేమిస్తుంది. ప్రేమించేలా నేను చేసుకుంటాను. ఇప్పుడు ప్రేమించకపోతే పెళ్లి చేసుకొనైనా ప్రేమిస్తుందిగా. ప్రేమించిన అమ్మాయి నిన్నెలా పెళ్లి చేసుకుంటుందిరా? గీత అమ్మా నాన్న చెబితే ఒప్పుకుంటుందిగా. వాళ్ళెందుకు నిన్ను పెళ్లి చేసుకోమని చెబుతారు? గీత తన అమ్మా నాన్న ప్రేమ పెళ్లి ఒప్పుకోరని సైలెంట్గా ఉందని నా అనుమానం. అందుకే అమ్మకి చెప్పి అమ్మా నాన్నతో పెళ్లి విషయం మాట్లాడమని చెప్పాను. పెద్దనాన్న అమ్మ గీతతో పెళ్లి విషయం మాట్లాడడానికి నిన్న వెళ్ళారు. ఈరోజు రేపో ఆ విషయం తేలిపోతుంది. గీత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు అన్న భయంతోనే నన్ను వద్దంటే, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్న విషయం తెలియగానే నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటాడు. ఫోన్ రింగ్ అవుతుంది. అమ్మే ఫోన్ చేస్తుంది. మా, ఏం చేస్తున్నారు? గీత పేరెంట్స్ పెళ్ళికి ఒప్పుకున్నారా? సంజయ్, నువ్వు గీత విషయం మర్చిపోనన్నా, తనతో నీ పెళ్ళి జరగదు అంటుంది. ఏంటి మా, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదా? వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నా నీ పెళ్ళి గీతతో జరగదు. ఎందుకని మా? ఆ విషయం అవసరం లేదు. నువ్వు గీతను మర్చిపో. అసలక్కడ ఏం జరిగిందో చెప్పండి. గీత తన పేరెంట్స్‌ని కలిసి మాట్లాడి 3 సంవత్సరాలవుతుంది. ఏమంటున్నారు? అవును. గీత ఇల్లు వదిలిపెట్టి 3 ఇయర్స్ అవుతుంది. తర్వాతే తను వాళ్ళ పేరెంట్స్‌తో కాంటాక్ట్‌లో లేదు. వాళ్ళ పేరెంట్స్‌కి నేను పెద్దనాన్న పిల్ల విషయం మాట్లాడేవరకి తను హైదరాబాద్‌లో వర్క్ చేస్తున్న విషయం కూడా తెలీదు. నాకు కొంచెం క్లారిటీగా చెప్పండి. గీత ఎందుకు వాళ్ళ పేరెంట్స్‌కి దూరంగా ఉంటుంది? సంజయ్, ఏం జరిగిందంటే, నేను పెద్దనాన్న పెళ్లి విషయం మాట్లాడడానికని గీత ఊరికి వచ్చాము. గీత వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇల్లంతా తోరణాలు కట్టి ఉన్నాయి. ఏమండి, ఆ ఇంటి దగ్గర ఏం జరుగుతుంది? అదా, నారాయణ గారింట్లో పెళ్లి జరుగుతుంది. పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నారు. 10 రోజుల్లో పెళ్లి. అందుకనే హడావిడిగా ఉంది అంటారు. ఏంటి బావా ఇది? గీతకి ఇంకా 2 రోజుల్లో పెళ్ళా? సంజయ్ మనకి ఈ విషయం చెప్పలేదు. పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నా వాళ్ళెలా ఒప్పుకుంటారు బావా? ఆ అమ్మాయి ఎవరికీ చెప్పకుండా పెళ్ళెలా చేసుకుంటుంది? తన అక్క పెళ్ళై ఉంటుంది. లేదు బావా, సంజయ్ గీత ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ పంపించాడు. నారాయణ గారికి ఒక కూతురు, ఒక కొడుకు. గీతనే పెద్దమ్మాయి. తనకి పెళ్లి చేయకుండా తన తమ్ముడికి పెళ్లి చేయరు. అందరూ సంజయ్‌కి స్నేహితులే కాబట్టి సంజాయిషికి ఈ విషయం తెలిస్తే గోల చేస్తాడని భయపడేమైనా ఎవరికీ ఈ విషయం చెప్పి ఉండదు. ఇప్పుడేం చేద్దాం బావా అంటుంది. ఒకసారి నారాయణ గారితో మాట్లాడి చూద్దాం. ప్రయత్నం చేయడంలో తప్పులేదుగా. గీతకి మనవాడంటే ప్రేమ ఉంటే మాట్లాడి ప్రయోజనం ఉంటుంది. కానీ తనకి కాస్త కూడా లేదుగా అంటుంది. శ్యామ్లీ, ఇక్కడి దాకా వచ్చాం. అడిగి చూద్దాం. ఇద్దరూ లోపలికి వెళ్తారు.
ఎవరు కావాలండి? నారాయణ గారు. నేనేనండి. మీతో కొంచెం మాట్లాడాలి అంటారు శ్యామలి గారు. కూర్చోండి. పద్మ 2 కాఫీ తీసుకొనిరా. నాతో ఏం మాట్లాడాలి? ఈ సమయంలో ఇలా మాట్లాడకూడదు. కానీ మాట్లాడాల్సి వస్తుంది. ఏ విషయమండి? ఈ పెళ్లి విషయం. మీ అమ్మాయిని మా అబ్బాయి ప్రేమిస్తున్నాడు. గీత అమ్మ పద్మ ఆ మాటకి కాఫీ కప్స్ వదిలేసి టెన్షన్‌గా బయటికి వస్తుంది. ముందు మేం చెప్పే విషయం పూర్తిగా వినండి అంటాడు సంజయ్ వాళ్ళ పెదనాన్న. చెప్పండి అంటాడు నారాయణ. మీ గీతని మా అబ్బాయి సంవత్సరం నుండి ప్రేమిస్తున్నాడు. కానీ మీ అమ్మాయి ఒప్పుకోలేదు. పెళ్లి చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటానని అంటున్నాడు. అందుకని పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాం. కానీ చాలా లేట్ అయింది అంటుంది శ్యామలి. ఇది ఇదే అబ్బాయి ఫోటో. తను హైదరాబాద్‌లో ఏసీపీగా పనిచేస్తున్నాడు. నాకు ఓన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. నా తమ్ముడు సంజయ్ చిన్నగా ఉన్నప్పుడే చనిపోయాడు. తిను సంజయ్ వాళ్ళ అమ్మ. నేను సంజయ్ పెదనాన్నని అంటాడు. నారాయణ ఫోటో తీసుకుంటాడు. ఈ పెళ్ళి ఆగదు. అది కాదండి అంటుంది శ్యామలి. మీరు చెప్పింది నేను విన్నానుగా. ఇప్పుడు నేను చెప్పింది వినండి. ఇప్పుడు జరుగుతున్న పెళ్ళి గీతది కాదు. నా కొడుకు మురళిది. గీత ఇంట్లో నుండి వెళ్ళి 3 సంవత్సరాలవుతుంది. ఒక ఫోన్ లేదు. తాను ఎక్కడ ఉంటుందనేది కూడా మాకు తెలీదు. గీత, మురళి ఇద్దరికీ చదువులు పూర్తయ్యాయి. ఇద్దరికీ జాబులొచ్చాయి. గీతకి సంబంధాలు చూస్తున్నాము. కానీ తనకి ఏ సంబంధం కుదరలేదు. ఎందుకు వద్దంటున్నారని వచ్చిన వారిని అడిగితే మీ అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదని చెప్పింది అని అన్నారు. ఏంటి? ఏ విషయమని గీతని అడిగాము. గీత నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పింది. ఇష్టం లేకపోతే మాకు చెప్పొచ్చుగా. నీకిష్టం ఉన్నప్పుడే పెళ్లి సంబంధాలు చూసేవాళ్ళము అంటుంది పద్మ. నాకు లైఫ్‌లో పెళ్లి చేసుకోవాలని లేదు. నాకు సంబంధాలు చూడకండి. మురళికి చూడండి అని చెప్పింది. నీకు పెళ్లి చేయకుండా వాడికెలా చేస్తామనుకున్నావు? అంటాడు నారాయణ. నాన్న నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. నన్నిలా ఉండనివ్వండి. మురళికి సంబంధాలు చూడండి. తనకి చాలా నచ్చజెప్పి చూశాం. కానీ ఫలితం లేదు. పెళ్లి చేస్తేనన్నా మారుతుందని మా బంధువుల అబ్బాయితో పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుందామని పెళ్లికి అనుకున్నాము. గీత ఈ విషయం తెలుసుకొని ఇంట్లో నుండే వెళ్ళిపోయింది. దానికోసం వెతికితే మీకు అందనంత దూరానికి వెళ్తానని, మురళి పెళ్లి చేసిన తర్వాతనే నేనింటికి వస్తానని లెటర్ రాసింది. తన కోసం సంవత్సరం వెతికాం. మాకు తను అడ్రస్ తెలియకుండా జాగ్రత్త పడింది. ఒకరోజు మళ్ళీ లెటర్ వచ్చింది. నేను ఎంత చెప్పినా మీరు నా మాట వినటం లేదు. ఇంకా నా గురించి వెతకడం ఆపేయకపోతే నేను చెప్పింది చేస్తాను అని రాసిన లెటర్ వచ్చింది. మురళి గుమ్మం దగ్గర నిలబడి చెప్పేదంతా వింటాడు. గీత మొండిది. మేమెంత చెప్పినా వినదు. నిజంగానే తను చెప్పినట్టు చేస్తుందని భయపడ్డాము. అప్పుడు మురళి, అక్క గురించి ఇంకా వెతకద్దు. తన మైండ్ ప్రెజెంట్ ఏం బాగులేదు. కొన్ని రోజులు ఆగిన తర్వాత తానే వస్తుంది అన్నాడు. మేము వస్తుందిలే అని ఉన్నాము. తను రాలేదు. ఇంకా వీడి పెళ్లి అయితేనే వస్తుందని పెళ్లి చేస్తున్నాము. అక్క రాఖీ రోజు ఎక్కడున్నా రాఖీ పంపిస్తుంది. కానీ అడ్రస్ లేకుండా ఎవరెవరితోనో పంపిస్తుంది. పెళ్లి చేసుకుంటున్న విషయం కూడా ఎఫ్బీలో పెట్టాను. చూసింది గాని ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. మీరొచ్చి చెప్పేవరకి మాకు ఈ విషయం తెలీదు. తను ఇష్టపడి ఎవరిని చేసుకున్నా మాకు ఇష్టమే. ఎవరైనా తన బిడ్డ సంతోషంగా ఉండటమేగా కావాల్సింది అంటుంది పద్మ, గీత వల్ల అమ్మ. ఇప్పుడు మేము హైదరాబాద్ వచ్చినా అక్కడి నుండి వెళ్ళడమో లేక తను అన్నది చేయడమో చేస్తుంది. తనని ఇంటికి తీసుకురావడానికి ఇదంతా చేస్తున్నామని అనుకుంటుంది అంటాడు మురళి. పద్మ శ్యామిలి చేతులు పట్టుకొని మీరెలాగైనా గీత పెళ్లికి వచ్చేలా చేయండి. తను చెప్పినట్టే మురళి పెళ్లి చేస్తున్నామని, తనకిష్టం వచ్చిన విధంగా తను ఉండొచ్చని, తనని ఇంటికి రమ్మని చెప్పండి. ఈ పని చేస్తే మీకు జన్మ జన్మలకి రుణపడి ఉంటామంటుంది. సంజయ్ పేరెంట్స్ అందరూ తన కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో మాటలలో చెప్పేది కాదు. గీతకి తన ఫ్యామిలీ అంటే ప్రాణం. అలాంటిది పెళ్లి చేసుకోమన్నారని ఆ ఫ్యామిలీకే దూరంగా ఉంది. తను నిన్ను ప్రేమించదు. తనని మర్చిపో సంజయ్. అమ్మా! తనింకెవ్వరినైనా ప్రేమించుంటే మర్చిపోయేవాడిని. అలాంటిదేం లేదు. చేసుకుంటే తన్నే చేసుకుంటాను. నువ్వు మంచి విషయమే చెప్పావు. ఇది మంచి విషయమేంట్రా? మంచి విషయమేమా! తను ఎవరిని ప్రేమించలేదు. అంటే తాను మొదట ప్రేమించే అబ్బాయిని నేనే అన్నమాట. వాళ్ళ పేరెంట్స్ పెళ్ళికి ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు. గీత ఒప్పుకోవడం ఒకటే మిగిలింది. నేను చెప్పాల్సింది చెప్పాను. గీత నాకు కోడలిగా తన ఇష్ట ప్రకారం వస్తే నాకెలాంటి ఇబ్బంది లేదు. సంజయ్, గీతని ఎలాగైనా పెళ్ళికి తీసుకొని వెళ్ళరా? నేను చూసుకుంటాలేమా. వాళ్ళ ఫోన్ చేసి గీతని తీసుకొని వస్తున్నానని చెప్పు. బాయ్ మా అంటాడు. నీకేమన్నా పిచ్చా? తనకి విషయం తెలిస్తే ఇక్కడి నుండి వెళ్ళిపోతుందని చెప్తుంటే నువ్వు పెళ్ళికి తీసుకెళ్తానని అంటున్నావు అంటాడు అజయ్. తీసుకెళ్తుంది. తన తమ్ముడు పెళ్ళికని తెలిస్తే ఎక్కడికైనా వెళ్తుంది. తెలియకుండా తీసుకెళ్తే
అలా ఎలా కుదురుతుందిరా? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని తన ప్లాన్ అజయ్కి చెబుతాడు. ప్లాన్ బానే ఉంది. ఎప్పుడు వర్కౌట్ చేస్తావు? ఇప్పుడు ఈ ప్లాన్ యూజ్ చేయను. పెళ్ళికి 2 రోజుల ముందు చేస్తాను. అప్పుడైతేనే కరెక్ట్‌గా వర్కౌట్ అవుతుంది. సరే బెస్ట్ ఆఫ్ లక్ రా. ఈ విషయం ఎవరికి తెలిసినా గీతకి మాత్రం తెలియనివ్వకండి. అలాగేరా అంటాడు అజయ్. ఇక గీత అపార్ట్మెంట్లో నుండి స్కూటీ తీసుకొని ఆఫీస్‌కి బయలుదేరుతుంది. సడన్‌గా కార్ స్కూటీకి అడ్డుపడుతుంది. ఓయ్! ఎప్పుడు నాకు అడ్డు రావడమే పనా? ఇంకేం పని లేదా? నువ్వు పెళ్ళికి ఒప్పుకో. అడ్డు రాను. పక్కకొస్తాను అంటాడు. అది జన్మలో జరగదు. ఈ జన్మలోనే జరుగుతుంది. నేను వచ్చే జన్మ దాకా వెయిట్ చేయనులే. బాబూ! నువ్వు నన్ను వదిలేయాలంటే నేనేం చేయాలి? నువ్వు నాతో 2 డేస్ చెప్పిన చోటికి రావాలి. ఏంటి? అంటుంది గీత. నువ్వనుకునే చోటు కాదులే. పెళ్ళికి మా బంధువుల ఇంటికి వరుసకి అత్తవుతారు. అమ్మకి వెళ్ళడం కుదరలేదు. అందుకని నన్ను వెళ్ళమంది. అయితే వెళ్ళు. ఎవరొద్దన్నారు? అక్కడ నాకు ఎవ్వరూ తెలీదు. బోర్ కొడుతుంది అంటాడు సంజయ్. నీకు బోరు కొడితే నేనేం చేయాలి? అయినా నువ్వు చెప్పిన ప్రతి దానికి ఒప్పుకోవడానికి నేను నీ భార్యని కాదు అంటుంది గీత. తొందరలో అవుతావుగా అంటాడు చిన్నగా. ఏంటి? అంటుంది గీత. ఏం లేదులే. అజయ్ వాళ్ళు రావటానికి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళకి కుదరదు. నువ్వు ఈ 2 రోజులు నాతో వస్తే నిన్ను వదిలేస్తాను. నిన్ను ఇబ్బంది పెట్టను. నిజంగానా? ప్రామిస్ అంటుంది గీత. ప్రామిస్. మీ ఇంట్లో వదిలేసొస్తాను అని మనసులో అనుకుంటాడు సంజయ్. ఆఫీస్లో పర్మిషన్ తీసుకోలేదే అంటుంది గీత. నిన్ను తీసుకొని వెళ్ళాలనుకున్న వాడిని లీవ్ గురించి ఆలోచించనా? నీకు లీవ్ పర్మిషన్ ఇచ్చారు. నేనడగకుండా ఎలా ఇచ్చారు? అంటుంది గీత. నేను పోలీస్ ఆఫీసర్ని మర్చిపోయావా? నీ బ్రదర్ పెళ్ళని చెప్పాను. ఇచ్చారు. సాఫ్ట్వేర్ జాబ్లో లీవ్ తీసుకోవాలంటే ఓవర్ టైం వర్క్ చేయాలి కదా. మీ బాస్ అలాంటివేమీ చెప్పకుండా తొందరగా ఇచ్చారు. నీ ఫ్రెండ్ సారిక అనుకుంటా. తనని అడిగితే హాలిడే పెట్టుకోవడానికి వీలున్నా ఎప్పుడు పెట్టుకోలేదని చెప్పింది. చెప్పిందా? అంటుంది గీత. ఆ, నువ్వు మీ సొంతూరికి మీ పేరెంట్స్ని కలవడానికి వెళ్ళవా? ఎందుకు వెళ్ళను? వెళ్తాను. నీకెందుకా డౌటొచ్చింది? అని తడబడుతూ అంటుంది. ఏం లేదు. పేరెంట్స్‌ని కలవడానికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ హాలిడేస్ పెడతారు. నువ్వు పెట్టలేదుగా. అందుకు అంటాడు సంజయ్. నేను లగేజ్ సర్దుకొనొస్తాను. అవేం అవసరం లేదు. స్కూటీ పక్కన పార్క్ చేసి రా అంటాడు. వేసుకోడానికి బట్టలు? మనం వెళ్ళేది పెళ్ళికి, ఆఫీస్‌కి కాదు. టాప్స్, జీన్స్ వేసుకొని రావటానికి. వెళ్ళేటప్పుడు షాపింగ్ చేసి వెళదాం అంటాడు. మధుకి చెప్పొస్తాను అంటుంది. ఫోన్ చేసి చెప్పొచ్చులే. గీత, నేనంతా చూశానులే. హ్యాపీ జర్నీ. ఇది ఏం జరుగుతుంది? అని విండోస్ నుండి చూస్తూ నుంచుందా అనుకుంటుంది మనసులో. తప్పించుకోవడానికి దారులన్నీ మూసుకుపోయాయి. కానీ కారెక్కు అంటాడు సంజయ్. పెళ్లి నుండి వచ్చిన తర్వాత నా వెంట ప్రేమ గీమ అని పడకూడదు. ప్రామిస్ కూడా చేశావు అంటుంది. అలాగే కారెక్కు అంటాడు సంజయ్. ఇద్దరు గీతకి బట్టలు తీసుకోవడానికి షాపింగ్ మాల్కి వెళ్తారు. సంజయ్ గీతకి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి ప్యాక్ చేపిస్తాడు. ఏంటి నా డ్రెస్సెస్ నువ్వు సెలెక్ట్ చేస్తున్నావు? నా ఒపీనియన్ అవసరం లేదా అంటుంది. నీకు నచ్చినవి చెప్పు, అవి కూడా ప్యాక్ చేపిద్దాం. దాంట్లో ఏముంది అంటాడు సంజయ్. నీ షర్ట్ నేను సెలెక్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. అంత అదృష్టమా అంటాడు చిన్నగా. నీ షర్ట్ నేను సెలెక్ట్ చేస్తాను. నువ్వు సైలెంట్గా చూస్తూ ఉండు అంతే అంటుంది గీత. గీత సంజయ్ తన డ్రెస్ సెలెక్ట్ చేశాడన్న కోపంలో సంజయ్ తనతో గీత ఎలా ఉండాలనుకుంటున్నాడో అలా చేస్తున్న విషయం మర్చిపోతుంది. సంజయ్ బిల్ పే చేయబోతాడు. నా డ్రెస్సెస్కి నేనే బిల్ పే చేసుకుంటా. నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటుంది. దాంట్లో ఏముంది? నా బిల్లు నువ్వే పే చేయి అంటాడు. నా శారీ చూడిదార్ నువ్వు కట్టుకోవుగా. వేసుకుంటానంటే చెప్పు. నువ్వే బిల్ పే చేదువు. వద్దులే. నువ్వే పే చేయి. అది నేను చేసుకుంటాను అని ఇద్దరూ బిల్ పే చేసి బయటికి వస్తారు. ఇంకేమన్నా కొనాల్సినవి ఉన్నాయా అని అడుగుతుంది గీత. కపుల్స్కి ప్రజెంట్ చేయడానికి గిఫ్ట్ కొనడం బ్యాలెన్స్ ఉంది. అక్కడ గిఫ్ట్ షాప్ ఉంది. వెళ్దాం పద. గిఫ్ట్స్ అన్నీ బాగున్నాయి. ఏం సెలెక్ట్ చేయాలో అర్థం కావటం లేదు. గీత హెల్ప్ చేయొచ్చుగా. ఓకే. నీకు నచ్చిన గిఫ్ట్ నువ్వు సెలెక్ట్ చేయి. నాకు నచ్చింది నేను చేస్తాను. ఫైనల్గా ఎవరిది బాగా నచ్చితే అది ప్యాక్ చేపిద్దాం అంటూ వెళ్ళి నువ్వు చూడు, నేను ఇటు వెళ్ళి చూస్తాను. గీత, ఇదెలా ఉంది? బాగానే ఉంది కానీ ఏదో మిస్ అయినట్టుంది. ఓకే, ఇంకో ట్రై చేశాను. నువ్వేం సెలెక్ట్ చేశావు? ఇంకా ఏం సెలెక్ట్ చేయలేదు. నో ప్రాబ్లం. టేక్ యువర్ ఓన్ టైం. సంజయ్, ఇదెలా ఉంది? ఒక్కసారి దానిపై ఏం రాస్తుందో చూడు. హ్యాపీ యానివర్సరీ. మనం వెళ్తుంది పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న వారిని విష్ చేయడానికి. ఆల్రెడీ పెళ్ళై సంవత్సరమైన వాళ్ళని చూడటానికి కాదు. సారీ, ఇంకోటి చూస్తాను అంటుంది. గీత, ఈ గిఫ్ట్ నాకు నచ్చింది. నీ ఒపీనియన్ ఏంటి? గుడ్ సెలెక్షన్. ఇదే ప్యాక్ చేపిద్దాం అంటుంది.
ఇద్దరు షాపింగ్ పూర్తి చేసుకొని కార్లో బయలుదేరుతారు. గీత, ఏమైనా మాట్లాడొచ్చుగా, సైలెంట్గా ఉండకపోతే. నా దగ్గర మాట్లాడటానికి ఏమీ లేదు. నువ్వేమైనా చెబితే వింటాను అంటుంది. గీత, నువ్వు నీ బర్త్డే రోజు శారీలో అందంగా ఉన్నావు. కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉన్నావు అంటాడు. ఆ మాటలకి గీత తల పక్కకు తిప్పుకొని కార్ విండోస్లో నుండి బయటకు చూస్తూ ఉండిపోతుంది. గీత ఏం మాట్లాడకపోయేసరికి టాపిక్ డైవర్ట్ చేస్తాడు. గీత, నీకు బ్రదర్ ఉన్నాడా? ఆ మాటకి సంజయ్ని చూస్తూ, నాకు బ్రదర్ ఉన్నాడో లేడో తెలియకుండానే నా బ్రదర్ పెళ్ళని చెప్పావా అని అంటుంది. ఏదో అప్పుడు నోటికొచ్చింది చెప్పాను. వాళ్ళు లీవ్ ఇచ్చారు. వాళ్ళు అది నిజం కాబట్టే ఇచ్చారు. వాళ్ళ అమాయకులేం కాదు అంటుంది గీత. అబ్బచ్చా, మాకు తెలీదు మరి అనుకుంటాడు సంజయ్ మనసులో. నాకు ఒక తమ్ముడున్నాడు. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే నీ తమ్ముడికి పెళ్లి కావాలంటే ముందు నీకు పెళ్ళవ్వాలిగా. తొందరగా నువ్వు నాకు ఓకే చెబితే నేను ఈ పెళ్లిలోనే తాళి కట్టేస్తాను. నీ తమ్ముడికి లైన్ క్లియర్ అవుతుంది అంటాడు. నా తమ్ముడి గురించి నువ్వేం బాధపడకు. వాడికి పెళ్లి నాకంటే ముందే అవుతుంది. నువ్వు రోడ్ చూసి డ్రైవ్ చేయి చాలు అంటుంది. నీకెలా తెలుసు నా బామ్మర్దికి ముందే పెళ్ళవుతుందని? బామ్మర్దా? నీకు తమ్ముడైతే నాకు బామ్మర్దేగా. నాకు నీకు ఎటువంటి రిలేషన్ లేదు. అప్పుడు వాడు నీకేం కాడు. ఇంకోసారి అలా పిలిచావంటే కారు నుండి దిగి వెళ్ళిపోతాను. ఆనంద్లే, అలాంటి సాహసాలేం చెయ్యకు అంటాడు. గీత, నీకు ఫ్రెండ్స్ ఎవరు లేరా అని అడుగుతాడు సంజయ్. ఎందుకు లేరు? మధు, అజయ్, సత్య, కార్తీక్, రామ్. వాళ్ళతో నా పేరు కలిపి చెప్పడానికి కూడా నేను పనికిరానా అంటాడు సంజయ్. నువ్వు భార్గవ్, నాకు ప్రపోజ్ చేశావు. నిన్నెలా ఫ్రెండ్ అని అనుకుంటాను? నీ ఆలోచన మార్చుకుంటే నేను ఫ్రెండ్ అని ఒప్పుకుంటాను. ఇంకా 2 రోజులేగా. ఈ 2 రోజులైతే ఇబ్బంది పెట్టనన్నావుగా. నీకో విషయం చెప్పనా? నిన్నందరూ సంజయ్ అని పిలుస్తారు. ఎందుకంటే నీ పేరులో మొదటి పదం సంజయ్ కాబట్టి. కానీ నేను సంజయ్ అని పిలవడానికి మాత్రం కారణం వేరు. అదేంటంటే భార్గవ్ నాకు ప్రపోజ్ చేశాడు. కానీ సంజయ్ నాకు ఫ్రెండ్కి ఫ్రెండ్ లాగా పరిచయం అయ్యాడు. సంజయ్ నాకు ఎప్పుడూ ఫ్రెండులానే ఉండాలని నిన్ను సంజయ్ అని పిలుస్తున్నాను. ఇప్పుడు నీతో రావడానికి కారణం నువ్వు 2 డేస్లో నన్ను వదిలేస్తావని కాదు. సంజయ్ నాకు ఫ్రెండ్. తను బోరుగా ఫీల్ అవుతూ నన్ను రమ్మన్నాడు. ఒక ఫ్రెండ్ పిలిస్తే ఇంకో ఫ్రెండ్ వద్దనరు. ఇది అసలు కారణం అంటుంది గీత. భార్గవ్, నాకు లవర్ కాలేకపోవచ్చు కానీ సంజయ్ మాత్రం ఎప్పటికీ ఫ్రెండ్గా మాత్రం ఉండగలడు. ఈ 2 డేస్లో నువ్వు ఒక డెసిషన్ తీసుకో. అదేంటంటే భార్గవ్ లాగా నన్ను విడిచి వెళ్తావో లేక సంజయ్ లాగా ఎప్పటికీ ఫ్రెండ్ లాగా ఉంటావో. ఇంకెంతసేపు పడుతుంది ఊరికి చేరుకోవడానికి? 1 అవర్ పడుతుంది అంటాడు సంజయ్. నాకు నిద్రొస్తుంది, నేను పడుకుంటాను. ఊర్లోకి వచ్చినప్పుడు లేపు అంటుంది. వామ్మో, ఇంత క్లాస్ పీకిందేంటి? తిను ఈ కాలం అమ్మాయి కాదురా బాబు. ఆలోచనలు ప్రజెంట్ జనరేషన్ అయితే మాటలు చేష్టలు మాత్రం తాతల కాలంలాగా ఉన్నాయి. ఏంటి, సంజయ్గా ఫ్రెండ్గా లైఫ్ లాంగ్ ఉంటావా లేక భార్గవ్గా ప్రేమికుడిగా విడిపోతావా అని కదా అడిగావు. సంజయ్ లాగైతే ఫ్రెండ్లా లైఫ్ లాంగ్ తోడుగా, భార్గవ్లా నీకు లైఫ్ పార్ట్నర్ని నీడలా ఉంటా అంటాడు. వామ్మో, నాకు కూడా పెద్దవాళ్ళలాగా మాటలు వస్తున్నాయేంటి? ఏముంది, గీతగారి మాటల మహిమ అనుకుంటాడు సంజయ్. గీత నిద్రపోవడమే బెటర్. మేల్కొనుంటే వాళ్ళ ఊరిని గుర్తుపడుతుంది. సంజయ్ సంభాషణ అంతా తన మనసులోది, బయటకు వినిపించలేదు. గీత ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోతుంది. కారు ఇంటి ముందుకు వచ్చి ఆగుతుంది. సాయంత్రం అవుతుంది. పెళ్ళిళ్ళు అవడంతో అలంకారంతో కలకలలాడుతుంది. గీత నిద్రలేస్తుంది. ఇంటికొచ్చామా అంటుంది. ఆ, కనిపించేదే ఇల్లు అంటాడు సంజయ్. ఇదేంటి మా ఊరికొచ్చినట్టుంది? మా ఇల్లులా ఉందే. సంజయ్, ఏంటి మా ఇంటికి తీసుకొని వచ్చావు? ఇది మీ ఇల్లా? నాకు తెలీదు గీత. అమ్మ బంధువుల పెళ్ళి, నాకు వీలు కాదు, నువ్వెళ్ళు అంటే వచ్చాను. బోరు కొడుతుందని నిన్ను తోడు తీసుకొచ్చాను అంతే అంటాడు. నీ మాటలకి నీ బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ అవ్వటం లేదే అంటుంది గీత. అంటే పెళ్ళి నీ తమ్ముడిదా? నీ తమ్ముడు పెళ్ళికి నువ్వు రాకుండా సైలెంట్గా జాబ్ చేసుకుంటున్నావు ఎందుకిలా అని అడుగుతాడు. అది నీకు అనవసరం, కారు వెనక్కి తిప్పు అంటుంది గీత. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.